It is a fact that Punjab is the worst team of IPL. అమ్మో పంజాబ్ కాకుండా ఎక్కడికి వెళ్ళినా పర్లేదు బతికేయచ్చాను. రీసెంట్గా పంత్ వాస్ సేయింగ్ అది ఏమీ తెలీదు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చి Hello guys, welcome back to the channel, welcome back to Chari Theory. We are back with another video. వరుసగా 25 రైళ్ళు గాల్లో దడ అన్నట్టు 3 వీడియోలు దింపాము. ఇది 4th వీడియో. టుడే తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసినట్టే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది అదర్ 2 టీమ్స్ ఇన్ ది హోలీ ట్రినిటీ. పాడ్కాస్ట్ ఆల్రెడీ చేసాం. సో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈరోజు. అండ్ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసుంటారు మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం అని. అబ్బా ఏంటి హెల్దీయా అది ఇది అంటే ప్రతిసారి సక్షుకాల లాంటి హడావిడి చేసుకోలేం కదా. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అది బేసికల్లీ ఇదే మెయిన్ రీజన్. అదేంటంటే మా మేడ్ ఆంటీ నిన్న బంకేశారు. బంకేయడం వల్ల డిషెస్ అన్నీ తోమిలేవు. సో అలా బేసిక్గా చిన్నగా ఈజీగా అయిపోయేలా ఒక ఓట్ మీల్ ఒక చిన్న ఆమ్లెట్ చేసుకుని మన ఐపీఎల్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటూ అలా కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోలు చూస్తుంటే ఎవడు పొద్దున్న వచ్చి వీడియోలు చేస్తున్నాడు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ కాంటెంట్ వస్తుంది, దాంతోపాటు కుకింగ్ కాంటెంట్ అలా కొంచెం అన్నీ ఫ్యూజన్ చేస్తున్నాం కాబట్టి మీకు నచ్చేలా ఉంది కాబట్టి కామెంట్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్ us స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్. ఢిల్లీ క్యాపిటల్స్ 2013 నుంచి 2018 వరకు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. వర్స్ట్ సిచ్యువేషన్లో ఉండే. ఆ తర్వాత జిందాల్ క్యాపిటల్స్ ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ది స్టేక్ కొనుక్కున్నారో అప్పటి నుంచి ఒక లెగ్ చాలా బాగుండే. అండ్ అగైన్ 2022, 2023, 2024 ఇట్ హ్యాస్ బీన్ ఎ బ్యాడ్ ఫేస్ ఫర్ దెమ్. ఎందుకంటే 5th, 9th, 6th దే ఫినిష్డ్ రెస్పెక్టివ్లీ అనమాట. సో లాస్ట్ 3 years అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయలే. బట్ దెన్ అగైన్ ఈ ఇయర్ వాళ్ళు చాలా చేంజెస్ చేశారు టీంలోకి. లాస్ట్ ఇయర్ రిషబ్ పంత్ ఉండే, పాంటింగ్ వాజ్ ది హెడ్ కోచ్ అండ్ వాళ్ళ సెటప్ అంతా ఇట్ రివాల్వ్డ్ అరౌండ్ రిషబ్ పంత్ అండ్ పాంటింగ్. బట్ దెన్ దిస్ ఇయర్ వాళ్ళిద్దరినీ వదిలేశారు. రిషబ్ పంత్ వాజ్ లెట్ గో అండ్ హీ వాజ్ లెట్ ఇన్ టు ద ఆప్షన్ అండ్ కోచింగ్ నుంచి పాంటింగ్ బయటికి తీసుకొచ్చారు. అండ్ ఆల్ దీస్ మెయిన్ చేంజెస్కి కారణం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ అనే ఫ్రాంచైజ్ బేసికల్లీ ఎలా నడుస్తుందంటే ఢిల్లీ క్యాపిటల్స్కి 2 ఓనర్స్ ఉన్నారు కదా. ఒకళ్ళు మన ఆప్షన్లో గుండు అంకుల్ అని అంటూ ఉంటాం కదా, ఆయన జిఎంఆర్. సో జిఎంఆర్ ఒక టీం అయితే, ఒక ఓనర్స్ అయితే జిందాల్ స్టీల్ వాళ్ళు ఒక ఓనర్స్ అనమాట. సో ఈ టీంని 2 years జిందాల్ వాళ్ళు నడిపారు అనుకోండి, ఇంకో 2 years జిఎంఆర్ వాళ్ళు నడుపుతారనమాట. సో 2023, 2024 ఇట్ వాజ్ రన్ బై జిందాల్. సో వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు, మేనేజ్మెంట్ ఎవరు ఉండాలి, ఇంకా అన్నీ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ 2024, 2025కి ఇట్ కేమ్ టు జిఎంఆర్. సో వన్స్ జిఎంఆర్కి రాగానే వాళ్ళు పంత్ని పాంటింగ్ని వీళ్ళని వదిలేసి హేమాంగ్ బదాని, వేణుగోపాలరావు వీళ్ళని తెచ్చుకుని కెవిన్ పీటర్సన్ని మెంటార్ కింద పెట్టి దే వాంటెడ్ టు కంప్లీట్లీ బ్రింగ్ ఇన్ ఏ న్యూ సెటప్. సో అలాంటి ఒక న్యూ సెటప్ తెద్దాము అని ఫిక్స్ అయ్యారు అండ్ అలానే ఆప్షన్లోకి వెళ్ళారు. నౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్ అంటే నాకు కూడా తెలియదు, ఏమో చూద్దాం. బేసికల్లీ ముందేమనుకునేవారంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ పెద్ద కోచ్లు, ఎక్కువ ఫ్రాంచైజీలకి పనిచేసిన కోచ్లు, ఆల్ అరౌండ్ ది వరల్డ్ పనిచేసిన కోచ్లు ఉంటేనే బెటర్ అనుకునేవారు. అండ్ దెన్ there was this man called Chandu Pandit who led KKR very well. సో ఆయన చాలా బాగా లీడ్ చేసి 2024లో KKR హెడ్ కోచ్ చందు పండిటే, మెంటార్ గౌతమ్ గంభీర్. సో ఏమో ఇండియన్స్ కూడా బాగా చేస్తారు అన్న ఒక నమ్మకంతో హేమాంగ్ బదానిని, వేణుగోపాలరావుని పెట్టి ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి దే బ్రాట్ ఇన్ కెవిన్ పీటర్సన్ యాజ్ వెల్. అండ్ దీంతో ఆప్షన్కి వెళ్ళారు. ఇక ఆప్షన్లో అయితే వాట్ ఐ పర్సనల్లీ థింక్ ఈస్ దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఆప్షన్ నాకు అనిపించింది అనమాట. వాళ్ళు ఫస్ట్ రిటైన్ చేసుకున్నది ఎవరిని? అక్షర్ పటేల్ని రిటైన్ చేసుకున్నారు.
కుల్దీప్ యాదవ్ని రిటైన్ చేసుకున్నారు, అభిషేక్ పోరెల్ని రిటైన్ చేసుకున్నారు యాజ్ అన్ అన్క్యాప్డ్ ప్లేయర్, ట్రిస్టన్ స్టబ్స్ని రిటైన్ చేసుకున్నారు. మిగతాదంతా దే వెంట్ ఇన్ టు ది ఆప్షన్ విత్ ఎ డీసెంట్ సైజ్ ఆఫ్ పర్స్ అండ్ దే వాంటెడ్ టు బై ఫ్యూ ప్లేయర్స్. అండ్ నేనేమనుకున్నానంటే ఐ థాట్ శ్రేయస్ అయ్యర్ విల్ కమ్ టు ఢిల్లీ అని నేను అనుకున్నా పర్సనల్లీ, బట్ ఇట్ డిడెంట్ హ్యాపెన్. హీ వెంట్ టు పంజాబ్. ఇప్పుడు వాళ్ళు ఆప్షన్లో తీసుకున్న ప్లేయర్స్ వాళ్ళని ఎవరు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళని కొన్నారు. ఇప్పుడు ప్రీవియస్లీ దే హ్యాడ్ నోకియా యాజ్ ఏ ఫాస్ట్ బౌలర్, ప్రీమియం ఫాస్ట్ బౌలర్. నౌ దే రిప్లేస్డ్ హిమ్ విత్ మిచెల్ స్టార్క్. ఎవరైతే ఢిల్లీలో ఉన్న నోకియా హీ వెంట్ టు కేకేఆర్ అండ్ కేకేఆర్లో ఉన్న మిచెల్ స్టార్క్ వచ్చి ఇక్కడికి వచ్చారనమాట. అండ్ దెన్ దేర్ స్పిన్ ఈజ్ ఆల్రెడీ స్ట్రాంగ్. నో, మన ఇండియాకి ఎవరైతే స్పిన్నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అదే స్పిన్నర్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్. ఇప్పుడు నేను ఇదంతా చెప్పినప్పుడు ఇది పొంగిపోయినాయి అనుకోండి పాలు, మెంటలు వచ్చేస్తుంది నాకు. సో ఇది కూడా చూసుకుంటూ ఉంటా. అది ఐఎమ్ జస్ట్ లెటింగ్ యు నో. ఇదిగో పాలు. సో బెటర్ ఏంటంటే ఇక్కడ పెట్టడం బెటరు. 1 సెకండ్. యా, సో మిచెల్ స్టార్క్ని తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ నుంచి నటరాజన్ హీ వెంట్ దేర్. అండ్ ముఖేష్ కుమార్ని మళ్ళీ కొనుక్కున్నారు. అండ్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. తర్వాత ఇదంతా ప్రాపర్లీ జెల్ చేయడానికి పర్ఫెక్ట్గా కేఎల్ రాహుల్ వచ్చి ఢిల్లీలో కూర్చున్నాడు. అండ్ హీ వాజ్ బాట్ ఫర్ జస్ట్ 14 crores. 14 crores వాజ్ ఎ స్టీల్. సో ఎలా చూసుకున్నా సరే దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అని నాకు అనిపించింది. నౌ లెట్ us స్టార్ట్ విత్ ది ప్లేయింగ్ 11 ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. ప్లేయింగ్ 11 ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ అగైన్ వెరీ వెరీ సింపుల్ బ్రో. కానీ ఇక్కడ కాదు, ఈలో పాలు పొంగిపోతాయి. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, మైండ్లో ఇదే ఉంది. సో ఈ పాలు పొంగిన తర్వాత మనం ఓట్స్ కలుపుకుంటూ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను స్టంట్ అయిపోతున్నాను అనమాట. ఒక చేత్తో ఇది పట్టుకొని ఇంకో చేత్తో పాలు పొంగేదని చూపిద్దామని. సిమ్లో ఎవడు పెడతాడు నాకు తెలీదు. టెన్షన్ పడకండి, మూతేం అంటించుకోను, అలవాటే. లెట్ us టాక్ అబౌట్ ది ప్లేయింగ్ 11 ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఐ విల్ స్టార్ట్ డూయింగ్ మై స్టఫ్ ఆల్సో. 1 సెకండ్. ఓట్స్, ప్రోటీన్ పౌడర్, సీడ్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నా. ఓకే, ఇంకా లేట్ చేయొద్దు. ప్లేయింగ్ 11 ఇప్పుడు కేఎల్ రాహుల్ ఒక టీంలో ఉన్నాడబ్బా. సో ఏమనుకుంటాం, ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్ ఈజ్ ది కెప్టెన్ అనుకుంటాం కదా. బట్ దిస్ టైమ్ ఢిల్లీ క్యాపిటల్స్కి కేఎల్ రాహుల్ కెప్టెన్ కాదు. అండ్ ఇట్ ఈస్ అక్షర్ పటేల్ హూ ఈస్ గోయింగ్ టు బి ద కెప్టెన్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. అదేంటి అక్షర్ పటేల్ ఎందుకు అంటే, నేను న్యూస్ అన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, కేఎల్ రాహుల్స్ వైఫ్ అథియా శెట్టి షీ ఈస్ క్యారీయింగ్, అంటే దే బోత్ ఆర్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ. సో ఈ నెక్స్ట్ 2 monthsలో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ. ఇప్పుడు ఎవరన్నా సరే వెన్ దే ఆర్ హ్యావింగ్ ఏ బేబీ దే వాంట్ టు బీ విత్ ద ఫ్యామిలీ. సో ఛాన్సెస్ ఏంటంటే కేఎల్ రాహుల్ మైట్ టేక్ సమ్ లీవ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ గో విజిట్ హిస్ ఫ్యామిలీ ఫర్ ది బర్త్ ఆఫ్ హిస్ బేబీ. సో అందుకని చెప్పి ఐ గెస్ హీ డిడెంట్ వాంట్ టు టేక్ ది క్యాప్టెన్సీ. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఫ్యామిలీ అనేది, పర్సనల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 2 cups ఆఫ్ ఓట్స్ వేసుకున్నా, ఇవి చియా సీడ్స్ ఇవి వేసుకున్నా, తేనె వేసుకుంటా, ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ వేసుకుంటా. గైస్ ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ దిస్ ఈజ్ బీస్ట్ లైఫ్ ప్రోటీన్ పౌడరు. నేను ఇలా ఓట్స్లో తినడానికి అప్పుడప్పుడు తాగుతూ ఉంటా. జిమ్ చేస్తున్నావు బ్రో, తాగుతున్నావు అంటే జిమ్ చేసేవాడిని, బట్ ఇప్పుడు చేయట్లేదు. బట్ స్టిల్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు డైలీ ఫుడ్ నుంచి రావట్లేదని చెప్పి నేను ఇలా ప్రోటీన్ తీసుకుంటున్నా. ఐ డ్రింక్ ఇనఫ్ వాటర్, సో చిల్. అలాంటి భయాలు ఏం లేవు. కానీ ఎక్కడున్నా నేను. సో కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ ది కెప్టెన్ అండ్ రూమర్స్ ఆర్ దట్ హీ విల్ కమ్ 2 down, అంటే మిడిల్ ఆర్డర్లో వస్తాడు అని. సో దాన్ని బట్టి ప్లేయింగ్ 11 వేస్తున్నా. ఓపెనర్స్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ అండ్
వైస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ. సో డుప్లెసీని వైస్ కెప్టెన్ చేశారు. సో ఇద్దరు ఫారెన్ ఓపెనర్స్తో వెళ్తున్నారు. అండ్ నెంబర్ 3 ఈజ్ అభిషేక్ పొరెల్, లాస్ట్ ఇయర్ కూడా తనే చేశాడు. నెంబర్ 4 ఈజ్ కేఎల్ రాహుల్. నెంబర్ 5 ఈజ్ అక్షర్ పటేల్. అగైన్ 3 డౌన్ ఇండియాకే యాడెడ్ అయినా, సో అక్షర్ పటేల్ అని నేను అనుకుంటున్నా. నెంబర్ 6 ట్రిస్టన్ స్టబ్స్. నెంబర్ 7 అశుతోష్ శర్మ. నెంబర్ 8 మిచెల్ స్టార్క్. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్. నెంబర్ 10 ముఖేష్ కుమార్. 11 నటరాజన్. వీళ్ళు అనుకుంటున్నా. ఇంపాక్ట్ సబ్ దే హ్యావ్ మెనీ ఆప్షన్స్. యాక్చువల్లీ ఇంపాక్ట్ సబ్కి వాళ్ళకి మంచి ఆప్షన్సే ఉన్నాయి. దే హ్యావ్ సంథింగ్ లైక్ 1 సెకండ్ ఐ జస్ట్ రాసుకుని ఇచ్చాను, మళ్ళీ ఎందుకు మర్చిపోతానని. దే హ్యావ్ సమ్మన్ లైక్ మోహిత్ శర్మ ఇన్ బౌలింగ్, ఆర్ బ్యాటింగ్ ఏమైనా ఇష్యూ వస్తే సమీర్ రిజ్వీ కూడా ఉన్నాడు అనమాట. సో దిస్ ఈజ్ ది ప్లేయింగ్ 11 ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇట్ లుక్స్ యాక్చువల్లీ సాలిడ్ నన్ను అడిగితే. సో అన్ని బేసెస్ కవర్ అయి ఉన్నాయి. వాళ్ళ స్క్వాడ్లో కూడా మంచి బ్యాకప్స్ని పెట్టుకున్నారు. సో ఓవరాల్ దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ ది ప్లేయింగ్ 11 లుక్స్ వెరీ స్ట్రాంగ్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్, అసలు ఢిల్లీ గ్రౌండ్ ఏదైతే ఉందో వాళ్ళు 2 మ్యాచెస్ వైజాగ్లో ఆడతారు, మిగతా 5 మ్యాచెస్ ఢిల్లీలో ఆడతారు. వాళ్ళు హోమ్ గేమ్ కాదు, హోమ్ టీం కింద. సో అసలు ఈ ఢిల్లీ గ్రౌండ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ప్లేయింగ్ 11కి సెట్ అవుతుందా లేదా, వాళ్ళ ప్లేయింగ్ 11 బట్టే పిచ్చెస్ రెడీ అవుతాయా లేదా అనేది చూడాలి. బికాజ్ అప్పుడప్పుడు ఢిల్లీ చాలా స్లో గ్రౌండ్ ఉంటుంది, అప్పుడప్పుడు హై స్కోరింగ్. 2024 వాజ్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్. సో దీన్ని బట్టి ఒకసారి చూడాలి. ఐ గెస్ దే విల్ అడాప్ట్ టు ద కండిషన్స్ అండ్ బాగానే ఆడతారు. మంచి ప్లేయింగ్ 11 ఉంది, డెత్ బౌలింగ్ కవర్ అయింది, అండ్ స్టార్టింగ్ పవర్ ప్లే బౌలింగ్ కవర్ అయింది, మిడిల్ ఆర్డర్ బాగుంది, టాప్ ఆర్డర్ బాగుంది. సో అన్నీ బాగున్నాయని నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ హౌ దే ఫేర్స్. ఎంత పర్సెంట్ వెళ్తారో లాస్ట్లో చెప్తా. ఓకే, ఇందాక తీసే కానీ ఏ సెట్టింగ్లు మారిపోయి వేరేలో వెళ్ళిపోయింది వీడియో. సో ఓట్స్, చియా సీడ్స్, ఇదిగో డ్రై ఫ్రూట్స్, కొంచెం తేనె, నెక్స్ట్ ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్, పాలు, ఇందాక మనం కాచుకున్న పాలు అన్నీ మిక్స్ చేసి ఇలా చేసి దీన్ని యూజువల్లీ అయితే ఓవర్ నైట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారని నేను విన్నాను. కానీ మనకు పొద్దున్నే ఐడియా వచ్చింది ఎలాగ గిన్నెలు తోనలేవని చెప్పి ఇది స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం చల్లబడ్డాక తింటా. ఈలోపు లెట్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ పంజాబ్ కింగ్స్ అండ్ లెట్ స్టార్ట్ మేకింగ్ ఆమ్లెట్ ఫర్ ఆర్జల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటూ ఓట్మీల్ చేసుకున్నాం కదా. నౌ చిన్నగా ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్ని అందరూ 2 విధాలుగా చేస్తారు. ఒకటి వెజ్జీస్ వేస్తారు, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టొమాటోస్ ఎట్సెట్రా, వాళ్ళకి నచ్చినవి అన్నీ వేసుకుంటారు కదా. సో నాకు మరీ బద్ధకంగా ఉండి ఓకే సింపుల్గా ఒకటేద్దాం అంటే జస్ట్ ఉప్పు, కారం, పసుపు, జస్ట్ ఎగ్స్ వేసుకుని చేసుకుంటూ ఉంటా. నౌ లెట్ us టాక్ అబౌట్ పంజాబ్ కింగ్స్. ఇప్పుడు నిన్న దీని గురించి మాట్లాడినప్పుడు, సిఎస్కే, ఎంఐ గురించి మాట్లాడినప్పుడు ది బెస్ట్ టీమ్స్ ఆఫ్ ఐపీఎల్ అన్నా కదా. అలాగే పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ పంజాబ్ ఈజ్ ది వర్స్ట్ టీమ్ ఆఫ్ ఐపీఎల్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పటివరకు 2 సార్లే క్వాలిఫై అయింది ప్లే ఆఫ్స్కి, ఒకసారి ఫైనల్స్కి వెళ్ళింది. సో అసలు పంజాబ్ ఇంతేనా? పంజాబ్ రాత మారుతుందా? మారాలంటే ఏం చేయాలి? అసలు ఏంటి సీన్ ఏంటి అన్న విషయం ఒకసారి మాట్లాడుకుందాం. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అబౌట్ పంజాబ్ కింగ్స్. అండ్ యాక్చువల్లీ 2024 సీజన్ గురించి చెప్పాలంటే పంజాబ్ లక్కీగా జస్ట్ అవుట్ ఆఫ్ లక్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ల్యాండెడ్ దెమ్సెల్వ్స్ అండ్ ఎక్సలెంట్ ప్లేయర్ అండ్ దట్ గైస్ నేమ్ ఈజ్ శశాంక్ సింగ్. అసలు ఎలా వచ్చాడు ఆ టీంలోకి, ఎందుకు వచ్చాడు, ఎవరిని కొందాం అనుకున్నారు వాళ్ళకి కూడా తెలియదు. బట్ దే బాట్ హిమ్. అండ్ దెర్ ఇస్ దిస్ అనదర్ గై కాల్డ్ అశుతోష్ శర్మ, ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళిపోయాడు కదా. వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ మెంటలెక్కిచ్చారు. అంటే పంజాబ్ మ్యాచ్లు యూజువల్లీ అయితే పంజాబ్ ఓడిపోద్ది, కానీ చేజుల దగ్గరికి తీసుకెళ్లారు. ఒక చేజ్ ద 262 చేజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 261 ఎంత కొట్టాలి కేకేఆర్కి అగెన్స్ట్గా. బేర్స్టో శశాంక్ సింగ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండ్ దే చేజ్డ్ ఇట్. గివ్ మీ ఎ సెకండ్. సో అలాంటి చేజులు చేసిన టీం ఏం మాట్లాడుకున్నా సరే పంజాబ్ మ్యాచ్లు మాత్రం ఎగ్జైటింగ్గా ఉంటాయి, నెయిల్ బైటింగ్ ఫినిషెస్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు అయితే పంజాబ్కి ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పంజాబ్ డస్ నాట్ క్రాస్ ది లైన్. సో వాళ్ళు ఈ ఇయర్ ఏం చేశారు, టు క్రాస్ దట్ లైన్ అండ్ టు గెట్ ఇన్ టు ప్లే ఆఫ్స్ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసింది ఏంట్రా అంటే
దే బ్రాట్ ఇన్ రిక్కీ పాంటింగ్ని హెడ్ కోచ్ కింద తెచ్చుకున్నారు. సో రిక్కీ పాంటింగ్ తనకు కావాల్సిన వాళ్ళని తన కోచింగ్ స్టాఫ్లో పెట్టుకొని హీ స్టార్టెడ్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఆర్ హీ స్టార్టెడ్ టు ఓకే ఒక చేంజ్ తీసుకొద్దాం అన్న ఒక మైండ్ సెట్తో రిక్కీ పాంటింగ్ కేమ్. రీసెంట్గా రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ కూడా రిక్కీ పాంటింగ్ సెడ్ ఓకే మేము ఎవరిని ఉంచుకోలే, జస్ట్ శశాంక్ సింగ్ అలాంటి అన్క్యాప్డ్ ప్లేయర్స్ని ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ ఆప్షన్లోకి వదిలేసి అండ్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ పీపుల్ లైక్ శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్ అని చెప్పారనమాట. సో హీ వాంట్స్ టు స్టార్ట్ ఏ లెగసీ ఫ్రమ్ నౌ ఆన్. విల్ దట్ వర్క్? బికాజ్ ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వలేదు. మెనీ కోచెస్ హ్యాడ్ డ్రీమ్స్ ఫర్ పంజాబ్ కింగ్స్, వర్కౌట్ అవ్వలేదు. ఈసారి అవుతుందా తెలీదు. ఓకే, పంజాబ్ అగైన్, పంజాబ్ వేర్ డస్ పంజాబ్ పర్ఫామ్ వెల్ అంటే ఆప్షన్స్లో పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే బోల్డ్ పర్స్ ఉంటుంది కదా. ఈసారి కూడా అదే జరిగింది. చాలా పర్స్ ఉండే, దే స్టార్టెడ్ లైక్ డూయింగ్ వాట్ ఎవర్ దే క్యాన్. అండ్ నన్ను అడిగితే నౌ పంజాబ్ ఆన్ పేపర్ లుక్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. రిక్కీ పాంటింగ్కి హాఫ్ మెజర్స్ కూడా ఏం లేవు. ఆస్ట్రేలియా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు సూపర్ ఆడేవాళ్ళు సూపర్ ఉన్నారు, బోల్డ్ అంతమంది ఉన్నారు, నేను వాళ్ళనే కొంటా అని చెప్పి ఎంతమంది, జాష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్, స్టాయినిస్, ఆయన పేరెంట్ యారన్ హార్డీ, ఎంతమంది రా, ఇలాగ అందరూ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్తోనే ఆ స్క్వాడ్ని నింపారనమాట. అండ్ మంచి మంచి బైస్ చేశారు. 18 crores హర్షదీప్ సింగ్, 18 crores యుజ్వేంద్ర చహల్, దే వెంట్ ఫర్ మార్కస్ స్టాయినిస్, దే వెంట్ ఫర్ వెరీ 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 ఇంపార్టెంట్ బై అంటాను, దట్ ఈస్ మార్కో యాన్సన్. అండ్ దేర్ టీమ్ నౌ లుక్స్ గుడ్ ఇన్ ఎ వే. అండ్ అఫ్ కోర్స్ లైక్ ఆల్మోస్ట్ 26+ crores పెట్టి దే బ్రాట్ ఇన్ శ్రేయస్ అయ్యర్. నేను సీరియస్లీ అనుకున్నా రిషబ్ పంత్ వెళ్ళిపోతున్నాడు పంజాబ్, 200% పంజాబ్కి వెళ్ళిపోతున్నాడు అనుకున్నా. షాక్ అయ్యారా అన్నట్టు శ్రేయస్ అయ్యర్ని తెచ్చుకున్నారు. సో వాళ్ళ టీం, అసలు వాళ్ళ టీం కంపోజిషన్ కానీ వాళ్ళ టీం సిచ్యువేషన్ కానీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. జస్ట్ సెకండ్, నేను ఇప్పుడు ఎగ్స్ సెట్ చేస్తా దీంట్లోకి. నువ్వు ఎన్నన్నా చెప్పు బ్రో, నాకు మాత్రం ఎందుకో వీళ్ళ మీద పెద్దగా ఊపు రాదు. పంజాబ్ అంటే వాళ్ళు ఎవరిని తెచ్చుకున్నా సరే ఓడిపోతారు, ఇన్ని సంవత్సరాలు గెలవంది ఇప్పుడు ఏం గెలుస్తారు అంటే. ఎవ్రీ ఇయర్ ఈజ్ ఎ ఫ్రెష్ స్టార్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఎవ్రీ ఇయర్ ఛాన్స్ ఎలా వస్తుందో అలాగే పంజాబ్కి కూడా ఇయర్ ఛాన్స్ ఉంది, మేబీ చేయొచ్చేమో. అండ్ నన్ను అడిగితే శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ అబ్బా, నేను ఎప్పుడు నమ్ముతా ఆ విషయం. శ్రేయస్ అయ్యర్ టుక్ ఢిల్లీ క్యాపిటల్స్ టు ఎ ఫైనల్ 2020 సీజన్. చాలా బాగా పర్ఫామ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్స్కి తీసుకెళ్ళాడు. కేకేఆర్తో కప్పు కొట్టించాడు 2024లో. నన్ను అడిగితే వేరే వాళ్ళు కొట్టారు అది ఇదంటే కాదు, కెప్టెన్ కప్పు కొట్టాడు కేకేఆర్, అంతే, వెరీ సింపుల్. సో శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్. అండ్ ఇక్కడ ఫ్యూ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఛాలెంజ్, శ్రేయస్ అయ్యర్ పాంటింగ్ జెల్ అవుతారా? ఎందుకంటే వాళ్ళు దే వర్క్ టుగెదర్. వాళ్ళు ఫస్ట్ టైం కాదు, వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ అండ్ పాంటింగ్ వర్క్ టుగెదర్. ఇంకొకటి, మేనేజ్మెంట్ పాంటింగ్కి ప్రాపర్ సపోర్ట్ ఇస్తుందా? ఎందుకంటే ఆ మేనేజ్మెంటే వింత మేనేజ్మెంట్. ఐ హ్యావ్ సీన్ ప్లేయర్స్ ఓపెన్లీ సేయింగ్ అమ్మో పంజాబ్ కాకుండా ఎక్కడికి వెళ్ళినా పర్లేదు బతికేయచ్చు అని. రీసెంట్గా పంత్ వాస్ సేయింగ్ మేరా ఏక్ హీ డర్తాకి మే పంజాబ్ చాలా జావుంగా అని. ఎందుకంత భయపడుతున్నారు పంజాబ్ అంటే? ఏంటి అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్లో ప్రాబ్లం ఏంటి అనేది తెలీదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకేమనిపిస్తుందంటే, వాళ్ళు రీసెంట్గా లొకేషన్ మార్చారు. వాళ్ళకి మీకు తెలిసినట్టు హోమ్ గేమ్స్ ధర్మశాలలో 2 ఉంటాయి ఆర్ 3 ఉంటాయి, అండ్ మిగతావి మొహాలీలో ఉంటాయి. సో అసలు ఆ ముల్లన్పూర్ కొత్తది ఏదైతే ఉందో ఆ ముల్లన్పూర్ స్టేడియంలో ఏంటది, బ్యాటింగ్ పిచ్చా, బౌలింగ్ పిచ్చా, ఎవరికి సపోర్ట్ ఉంటుంది ఏమీ తెలీదు. సో దట్ ఈజ్ వన్ వెరీ 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 క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. వాళ్ళు ఎలా సెట్ అవుతారు, అసలు ఆ గ్రౌండ్కి అనుకూలంగా వాళ్ళు టీముని సెట్ చేసుకుంటారా లేదా. అండ్ ఇంకొకటి, జాస్ ఇంగ్లీష్ ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడు అండ్ మ్యాక్స్వెల్ ఎప్పటి నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు, ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు. సో విల్ మ్యాక్స్వెల్ హ్యావ్ ఎ గుడ్ ఇయర్. వీటి మీద పంజాబ్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. బట్
ఆన్ పేపర్ పంజాబ్ ఈజ్ లుకింగ్ ఏ వెరీ సాలిడ్ సైడ్. ఇప్పుడు ప్లేయింగ్ 11 వేద్దాం పంజాబ్కి. ఆమ్లెట్ వేసుకుంటూ పంజాబ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. వెరీ సింపుల్ పంచాయతీ బ్రో. పంజాబ్ ఓవర్సీస్ ప్లేయర్స్ నువ్వు చూస్తే ఆల్మోస్ట్ అందరూ ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో పెద్ద కష్టపడక్కర్లేదు. అండ్ వాళ్ళకు ఉన్న ఒక శుభశకునం ఏంటంటే జాస్ ఇంగ్లీష్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో వాళ్ళు డెఫినెట్లీ జాస్ ఇంగ్లీష్తోనే స్టార్ట్ చేస్తారనిపిస్తుంది నాకు. అండ్ జాస్ ఇంగ్లీష్ విల్ ఓపెన్ ఫర్ దెమ్ అనిపిస్తుంది. సో దాన్ని బట్టి ప్లేయింగ్ 11 వేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు కదా లాస్ట్ ఇయర్ కూడా. అతనే ప్రభ్సిమ్రన్ సింగ్. సో ఫస్ట్ ఐఎమ్ థింకింగ్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఓన్లీ. బట్ వికెట్ కీపర్ ఈజ్ గోయింగ్ టు బి జాస్ ఇంగ్లీష్. ఇంగ్లీష్నే వికెట్ కీపర్ కింద పెడతారు అని ఎందుకో నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. సో ప్రభ్సిమ్రన్ సింగ్, జాస్ ఇంగ్లీష్. ఇఫ్ ప్రభ్సిమ్రన్ సింగ్ డజంట్ వర్క్ వెల్ ఆర్ పెద్దగా వర్క్ అవ్వట్లేదు అంటే దే హ్యావ్ అన్ ఎక్సలెంట్ బ్యాకప్. యాక్చువల్ 2-3 మ్యాచెస్ చూసి ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు రీప్లేస్ హిమ్ విత్ ప్రియాన్ షారియా. ఒకవేళ ప్రభ్సిమ్రన్ సింగ్ బాగా ఆడకపోతే ప్రియాన్ షారియాకి ఛాన్సెస్ ఇస్తారనిపిస్తుంది. అండ్ నెంబర్ 3 ఈజ్ ష్యూర్లీ శ్రేయస్ అయ్యర్. నెంబర్ 4 మార్కస్ స్టాయినిస్. నెంబర్ 5 గ్లెన్ మ్యాక్స్వెల్. జస్ట్ ఎ సెకండ్. నెంబర్ 6 నేహాల్ వదేరా. నెంబర్ 7 దే ఆర్ గోయింగ్ టు గో విత్ మార్కో యాన్సన్. మార్కో యాన్సన్ నెంబర్ 7 కూడా కాదు, నెంబర్ 8. నెంబర్ 7 శశాంక్ సింగ్. వావ్, వాళ్ళ ఫినిషర్స్ క్రేజీ అబ్బా. మ్యాక్స్వెల్ ఉన్నాడు బాగా ఆడితే, నిహాల్ వదేరా ఉన్నాడు, అండ్ దెన్ దే హ్యావ్ శశాంక్ సింగ్. సో నిహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, హర్ప్రీత్ బ్రార్. 7th వికెట్ పడ్డాక హర్ప్రీత్ బ్రార్ వస్తున్నాడు. డీప్ ఉంది, బ్యాటింగ్ లైనప్ ఈజ్ డీప్. అంటే హర్ప్రీత్ బ్రార్ కెన్ యాక్చువల్లీ బ్యాట్ వెల్. సో హర్ప్రీత్ బ్రార్ ఏం పకోడీ కాదు. సో హర్ప్రీత్ బ్రార్ కమింగ్ ఎట్ నెంబర్ 9. దెన్ హర్షదీప్ సింగ్, యూజీ చాహల్. అండ్ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే వీళ్ళ డెత్ బౌలింగ్ కొంచెం ఇష్యూ. బికాజ్ హర్షదీప్ సింగ్ విల్ డూ. హర్షదీప్ సింగ్తో పాటు మార్కో యాన్సన్ డెత్ బౌలింగ్ మోస్ట్ బొంబాయి అంటాను నేను. ఒక్క ఓవర్ ఇచ్చినా సరే 25 రన్లు ఇస్తాడు. అది సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్కి చూసాము, ఎస్ఆర్హెచ్కి చూసాము, అందరికీ చూసాము. సో నేను నమ్మను మార్కో యాన్సన్ని. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ సమ్మన్ లైక్ వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్ ఆర్ కుల్దీప్ సేన్. వీళ్ళలో ఎవరొకరిని తీసుకొచ్చి ఆడిస్తారు. ఎవరు మంచి ఫామ్లో ఉంటే వాళ్ళని ఆడిస్తారు అని నాకు అనిపిస్తుంది. సో దాట్స్ ది ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఆఫ్ పంజాబ్ కింగ్స్. మీకు ఈ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎలా అనిపించింది, ఆర్ ఇందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏం చేయొచ్చు అనేది మీరు చెప్పండి కమెంట్స్లో. నౌ కమింగ్ టు ది ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. మీన్ వైల్ జిగి అదేం లేదు, వెరీ వెరీ సింపుల్ ఆమ్లెట్ వేసుకుంటా నేను. అలవాటు అయిపోయింది ఇలాగా. ఇట్ లుక్స్ లైక్ వన్ ఫుల్ మూన్ కదా, హీ. సో యా, ఎక్కడున్నా యా పర్సంటేజ్. ఈ రెండిట్లకి మీరు పేపర్ మీద ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఐ అగ్రీ. బట్ ఎందుకో నాకు వైపు కొట్టదు వీళ్ళకి వర్కౌట్ అవుద్దని. అంటే ఏమో, ఇట్స్ వెరీ పర్సనల్ థింగ్. ఏంటి బ్రో బయాస్డ్ ఉన్నావు అది ఇది అంటే, ఏమో వాళ్ళకి వర్కౌట్ అవ్వవు, ఎవడొచ్చినా వర్కౌట్ అవ్వవు అలాంటి టీంలు ఆ రెండు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఐ విల్ గివ్ బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఈక్వల్లీ స్ట్రాంగ్. దే కెన్ విన్ కప్స్ లాంటి టీమ్స్ ఈ రెండు. సో ఐ పర్సనల్లీ ఫీల్, ఒకసారి ఆగండి, ఆమ్లెట్ ఫ్లిప్ ప్రాపర్గా చేస్తాను లేదు చూపిస్తాను మీకు. ఎలాగిచ్చా ఇదిగో అది. సో ద పర్సంటేజ్, అసలు వాళ్ళు ఎంత పర్సెంట్, సో ద పర్సంటేజ్ ఆఫ్ దెమ్ క్వాలిఫయింగ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇద్దరికి 65% ఇస్తాను నేను, ఇద్దరికి. బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ పేపర్, బట్ విల్ ఇట్ ట్రాన్స్లేట్ ఆన్ టు ద ఫీల్డ్ చెప్పలేం. కాబట్టి 65% ఆన్ పేపర్ బోత్ ఆర్ ఎక్సలెంట్ టీమ్స్. పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి రెండు టీమ్స్
దే విష్ దట్ దే విల్ స్టార్ట్ ది ఐపీఎల్ వెల్. వాళ్ళకి ఫస్ట్ 3 మ్యాచెస్ గెలిచి ఫస్ట్ 4 మ్యాచెస్ మంచి ఫామ్లో ఉంటే బాగానే వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారంటే మొమెంటం ఉండదు. ఐపీఎల్లో మొమెంటం అనేది చాలా ఇంపార్టెంట్. దే విల్ బి వెరీ ఫ్యూ టీమ్స్ హూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ లూజింగ్ 5 మ్యాచెస్ ఇన్ ఎ రో. అందుకనే ఆర్సీబీ, ముంబై ఇలాంటి టీమ్స్ టర్న్ అరౌండ్స్ ఇస్తాయి కాబట్టి అవి ఎగ్జైటింగ్ టీమ్స్ అవుతున్నాయి. మరి ఈసారి ఏమవుతుందో చూద్దాం. మీకేమనిపిస్తుంది? నాకైతే పంజాబ్ 65%, ఢిల్లీ 65% అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నాకు తెలుసు ఈ వీడియో చాలా సింపుల్ ఉంటుంది, సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా అని. బట్ స్టిల్ ప్రతిసారి హై క్లాస్ బ్రేక్ఫాస్ట్లు చేసుకోలేము. ఇట్స్ జస్ట్ అ ఫ్లోలో వెళ్ళిపోవడమే, ఏమనిపించిందో అది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ ఐపీఎల్ వీడియోస్ చేస్తాను. ప్రతిరోజు వీడియోలు దింపుతున్నా. సో నాకు కొంచెం సపోర్ట్ చేయాలనిపిస్తే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ కామెంట్ ఆన్ ఇట్ సో దట్ ఇట్ విల్ గెట్ మోర్ రీచ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద ఛానల్ టిల్ హియర్ అండ్ వీడియో టిల్ హియర్. ఇక్కడ వరకు చూస్తే మాత్రం హార్ట్ స్పామ్ చేసి నాకు మీ మద్దతు తెలపండి. అబ్బా సూపర్ పొలిటీషియన్లో మాట్లాడా. ఓకే బాయ్ గైస్, సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.